సూరి భార్య గంగుల భానుమతి ఈ రోజు మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. భానుమతి గారు, సో మీరు మొన్న ఎన్టీవీతో మాట్లాడారు, అప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఈ కేసు విషయంలో అని చెప్పి. ఖచ్చితంగా ఈ రోజు మీరేం మాట్లాడతారు? భానుమతి గారు, హలో చెప్పండి. మీరు ఇంతకు ముందు కూడా ఎన్టీవీతో మాట్లాడారు, ఖచ్చితంగా ఈ కేసులో తీర్పు ఖచ్చితంగా అనుకూలంగా వస్తుందని చెప్పి కూడా చాలా ఆశాభావం వ్యక్తం చేశారు. సో ఈ రోజు కోర్టు తీర్పు బానుకు యావజ్జీవాన్ని అలాగే 20,000 జరిమానాను కూడా చేసింది. అలాగే మిగిలిన వాళ్ళని కూడా కొంతమంది మరో ఒక వ్యక్తిని కూడా నిర్దోషిగా కూడా దోషిగా తేల్చింది. సో ఈ కేసు మీద ఏం మాట్లాడతారు ఇప్పుడు? అవునండి, నాకు ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఆయనకు శిక్ష పడుతుంది, లైఫ్ పడుతుంది, లేదంటే ఉరి శిక్ష పడుతుంది చెప్పి ఖచ్చితంగా నేను అట్లాగే జరిగిందండి. ఈయనకి చెప్తూ అంటే ఆయన అంత పాటు ఉండేవాళ్ళు కూడా చాలా అమాయకులు ఉంది పాపం. ఆయన వాడుకున్నాడు, బాను వాడుకున్నాడు, వాళ్ళని వాడుకొని వాళ్ళు కూడా ఇరికిచ్చినారు, కేసులో ఇరికిచ్చి వాళ్ళు కూడా శిక్ష పడేటట్టు చేసినాడండి. బాను ఖచ్చితంగా లైఫ్ పడింది. హలో భానుమతి గారు, అంటే ఇప్పుడు యావజ్జీవ శిక్ష పడింది, అయితే 14 ఏళ్ళు ఉంటుంది, లేకపోతే బతికినన్ని రోజులు కూడా ఈ శిక్ష ఉంటుంది అని అంటున్నారు. సో ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ దిస్, ఈ జస్టిస్ తో మీరు సాటిస్ఫైడా? అంటే సాటిస్ఫై అంటే పూర్తి సాటిస్ఫై లేదండి. ఓ శిక్ష పడింటే పూర్తి సాటిస్ఫై లేదండి. యావజ్జీవ శిక్ష పడింది లైఫ్ ఉంటే పర్వాలేదండి, ఓకే. యావజ్జీవ ఉరి శిక్ష పడింటే ఇంకా హ్యాపీగా ఉండేదండి. మన ఆయన సూరి మన ఆత్మకు శాంతి దొరికేదండి. భానుమతి గారు, అంటే ఈ కేసు జరుగుతున్న విచారణ కానీ మొదటి నుంచి ఏం జరుగుతుంది ప్రతి ఒక్కటి మీకు తెలిసే ఉంటుంది. అంటే ఏ అంశాలు కీలకంగా కోర్టు తీసుకొని ఉంటుందంటారు ఈ విషయంలో? అంటే ఎందుకు చేసినావు నువ్వు అని అడిగినాడు. అడిగితే వాడేం చెప్తున్నాడు, నేను నా సూర్యుడు నన్ను తిట్టినాడు, నన్ను కొట్టినాడు, నన్ను సంతాపాన్ని బెదిరించినాడు అని చెప్పి చెప్పినాడు. అది కాదండి వాస్తవం, అది కాదు. ఎందుకు చేసినట్టే సూరి ఎవరైనా తిడతాడు, ఎందుకంటే ఆయన కోపం ఎక్కువ, ఆయన దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా చేస్తాడు. కానీ అది కాదు కాదు అయితే అది కాదు. వాడు డబ్బు సంపాదించుకున్నాడు, సూర్య పేరు చెప్పుకుని డబ్బు సంపాదించుకుని ఆస్తి సంపాదించుకుని పొద్దున సూర్య బయటకు వస్తే ఈ కేసు అయిపోతుంది, ఏ కేసు అయిపోతుంది. బయటకు వస్తే నా దగ్గర ఉన్న డబ్బులు ఇక్కడ లాక్కుంటాడేమో, భూమి లాక్కుంటాడేమో, ఆయన కాదు. ఆయన పెద్ద సాటిస్ట్ అండి. మన కూడా పెద్ద సాటిస్ట్, డబ్బు పిచ్చి ఎక్కువ మనకి ఫ్యామిలీ లేదు. అమ్మ ఉన్నారు, చెల్లి ఉంది, ఆ తమ్ముడేమో ఉన్నారంట, నాకు తెలియదు. మనకైతే వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ అయితే లేదు, భార్య లేదు, పిల్లలు లేదు, పెళ్లి కూడా కాలేదు. ఎందుకంటే దీనికోసం చేయలేదు. అంటే ఇది ప్రీ ప్లాన్ అండి, ఇది చాలా నెలల నుంచి ప్లాన్ చేసుకున్నాడు చేయాలనేది. వాళ్ళు టీడీపీ పరిటాల వాళ్ళ కుటుంబంలో ఫ్యామిలీ కుమ్మక్కై పని చేసినారండి. భానుమతి గారు, ఆర్థిక పరంగా ఎన్నో పెట్టుబడులు పెట్టాడని చెప్పి, లేకపోతే సూరి పేరు చెప్పుకొని కూడా ఆస్తులన్నీ చెప్పి కూడా కూడబెట్టుకున్నారని చెప్పి ప్రధానంగా ఒక ఆరోపణ ఉంది. ఆ ఆరోపణ మీద కూడా ఏమైనా మాట్లాడారా? అంటే ఆ ఆస్తులు బదలాయింపులు గానీ లేకపోతే ఆ విషయం మీద అన్నిటి కూడా ఏదైనా చర్చకు వచ్చిందా? లేదు, నా దగ్గరికి ఏది కానీ రాలేదు. నేను కూడా వెళ్ళాను ఆయన దగ్గరికి. నాకు అవసరం కూడా లేదండి, నాకు డబ్బు అవసరం లేదు, నాకు ఆస్తులు అవసరం లేదండి. ఆయన డబ్బు సంపాదించుకున్నాడు, కూడి పెట్టుకున్నాడు అంతే. నేను ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కాంప్రమైజ్ అయ్యేది కానీ, లేకపోతే ఆయన కూడా మా దగ్గరికి పంపించలేదు కానీ ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. భానుమతి గారు, అంటే ఈ కోర్టు తీర్పు వెలువడుతుంది, ఈ రోజు ఖచ్చితంగా వస్తుంది మంగళవారం తీర్పు అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. అంటే మీరు కూడా ఈ రోజు ఆ కోర్టు ప్రాంగణంలోనే ఉన్నారా ఇది జరుగుతున్నప్పుడు? లేదు, నేను బయట ఉన్నాను. నాకు అప్పటికే ఫోన్ వస్తుంది కదా. నేను హైదరాబాద్ లో లేను, నేను ఇక్కడ అనంతపూర్ లో ఉన్నాను. ఓకే, నాకు మెసేజ్ వచ్చేస్తాను. ఏమని వచ్చింది తీర్పు ఖచ్చితంగా నాకు అవుతుందో నాకు మనశ్శాంతి చెప్తుందండి. మాకు న్యాయం జరుగుతుందో మనశ్శాంతి చెప్తుంది. ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి శిక్ష పడాలా. ఎందుకంటే మా అట్లా కుటుంబాన్ని మా ఊరికి అనవసరంగా సూర్యగాన్ని చంపేసినాడు, అనవసరంగా ఉంది అంతే. ఏం మాకి బాను గారికి బాను ఎవడో మేమెవరు, ఊరికి వచ్చినాడు, ఉన్నాడు, డబ్బు సంపాదించుకున్నాడు. మనకేం అవసరం ఉంది సూర్యుని చంపాలని? మనకు అవసరమే లేదు. డబ్బుకు లోబడినాడు, డబ్బు కావాలి, వాడికి డబ్బు కావాలి, డబ్బు కావాలని. డబ్బు ఇస్తే ఇవ్వనని ఏమైనా చేస్తున్నాడు. ఓకే, కోర్టు తీర్పు ఏంటనేది మీకు మెసేజ్ వచ్చిందని చెప్పి కూడా అంటున్నారు. అంటే ఎటువంటి వాదనలు జరిగాయి కోర్టులో అనే విషయం కూడా మీకు ఎవరైనా చెప్పారా? అంటే నేను ఉన్నప్పుడు వాదన జరిగినాయండి. నేను కోర్టుకు వెళ్ళి నేను సాక్ష్యం చెప్పినప్పుడు జరిగింది. వేరే వాళ్ళు పోయినప్పుడు నాకు తెలియదు, ఏమేమి జరిగిందో నాకు తెలియదు. నేను ఎప్పుడు కోర్టుకు వెళ్ళినప్పుడు నా వాదన నేనేమి ఇచ్చింటానో వాడా నేనేం మాట్లాడింటో అది జరిగింటాను.
ఆయన ఆర్డర్. ఓకే, సూరి హత్య అనంతరం ములాఖత్లో గానీ ఎప్పుడైనా కూడా భానుని ఏమైనా కలవడం జరిగిందా? అంటే ఈ విషయం మీద మాట్లాడడం జరిగిందా? అంటే మీకు ఎన్నో ఏళ్ల నుంచి అనుచరుడుగా ఉండి నమ్మకంగా ఉండి నమ్మిన బంటులా ఉంటూ వెనకాల ఇంత జరిగిన తర్వాత ఎప్పుడైనా మీరు భానుతో మాట్లాడారా? నాకు అవసరమే లేదండి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ ములకాడు పెట్టి మాకు అవసరమే లేదండి వాళ్ళ దగ్గర పోయేది. వాడికి కుక్క అండి, వాడు కుక్క వాడు. మాకు అవసరమే లేదండి వాళ్ళ దగ్గర పోయి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మా దగ్గర నాకు అవసరమే లేదండి. లైఫ్ పడుతుంది అని నాకు మనసాక్షి చెప్పింది, లైఫ్ పడింది అంతే. ఓకే, సో కోర్టు తీర్పుతో మీరు సంతృప్తిగానే ఉన్నారా ఫైనలీ? నేను చెప్తాను కదా, సంతృప్తి అంటే అంత సంతృప్తిగా లేదండి. ఉరి శిక్ష పడితే నేను ఖచ్చితంగా సంతోషంగా పడేదాన్ని. ఎందుకంటే సూర్య ఆత్మ శాంతి కలిగేది. ఉరి శిక్ష అనేది నాకు అంత సంతోషంగా లేనండి నేను. ఓకే, రైట్. థ్యాంక్ యూ భానుమతి గారు ఫర్ జాయినింగ్.